సీఎం జగన్ పై దాడి బోండా ఉమా పని అన్నారు వెల్లంపల్లి శ్రీనివాస్. రాళ్లు వేయాల్సిన అవసరం తమకు లేదంటూ కౌంటర్ ఇచ్చారు బోండా ఉమా. చంద్రబాబు ఆదేశాలతోనే బోండా ఉమా సీఎం జగన్ పై దాడి చేయించారన్నారని వెల్లంపల్లి అన్నారు. రాయి దాడి మూలాలు బోండా ఉమా ఆఫీస్ చుట్టే తిరుగుతున్నాయని చెప్పారు. పారిపోతున్నావు ఎందుకు గుమ్మడికాయలు దొంగలంటే బొజ్జాలు తడుకుంటున్నాను, అసలుకి టీ షర్ట్లు వేసుకుని మారు వేషాల్లో తిరగడం ఇవన్నీ అంటే అతను తప్పు చేశాడని చెప్పని భయంతోనే తిరుగుతున్నాడు అనేది ఈరోజు ప్రజలు అనుకుంటున్నారు. ఈరోజు ఇంకా అంత దుర్మార్గం చేయడం అవసరమా బాగున్నావా నీకు? అంటే నీ స్థాయికి జగన్మోహన్ రెడ్డి గారిని రాయేసి కొట్టే అంత ఆలోచిస్తున్నావా? ఏంటిది అసలు, ఏం పద్ధతి ఇది మీది? ఇప్పుడు పోలీస్ ఇన్వెస్టిగేషన్లో తప్పు చేసిన వాడు సతీష్ అని తేలింది, అయిపోయింది. అక్కడితో అయిపోయిన దాన్ని మళ్ళీ దుర్గారావుకి, అదే గూడెంలో ఒడ్డెర కాలనీలో ఉంటున్నటువంటి తెలుగుదేశం పార్టీలో ఉన్న దుర్గారావు ద్వారా ఇంకోహళ్ళని, దీని ద్వారా మళ్ళీ ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడతాం, చంద్రబాబు ఉన్నాడేమో, బోండా ఉమా ఉన్నాడేమో, నారా లోకేష్ ఉన్నాడేమో, ఎందుకు ఇవన్నీ అంటా ఉన్నా. ఒక గులకరాయితో సీఎంని కొడితే తెలుగుదేశం పార్టీకి ఏమైనా వస్తుందా? నువ్వు సానుభూతి కోసం డ్రామాలు ఆపమని వైసీపీకి హెచ్చరిస్తా ఉన్నాం. బోండా ఉమా చంద్రబాబు యొక్క ఆదేశాల మేరకు మీరు స్టేట్మెంట్ చూశారు కదా. బోండా ఉమాది మొట్టమొదటి రోజేమో విజయవాడ వెస్ట్ నియోజకవర్గంలో రౌడీ షీటర్లు తీసుకొచ్చి వాళ్ళ కాళ్ళే రాళ్ళు వేసుకున్నారని చెప్పాడు. రెండో రోజు గులకరాళ్ళు అన్నాడు. మూడో రోజేమో అన్నా క్యాంటీన్ తీసేశారు కాబట్టి మా తాలూకా మనుషులే రాళ్ళు వేశారని చెప్పి అన్నాడు. ఎవరైతే ఈ ఘటనకి హత్యా ప్రయత్నానికి పాల్పడ్డాడో సాక్ష్యాధారాలతో సహా పోలీసులు పట్టుకున్నారు. పట్టుకొని ఒక వ్యక్తిని ఆల్రెడీ రిమాండ్కి పంపించారు. ఇంకొక వ్యక్తి ద్వారా కూడా ఇంకా ఇన్ఫర్మేషన్ తీసుకుంటున్నారు. ఈ మూలాలు ఎక్కడికి వెళ్ళి చూసినా కూడా బోండా ఉమా ఆఫీస్ చుట్టే తిరుగుతున్నాయి. అన్నీ కూడా అధికారులను బెదిరిస్తున్నారు. రేపు జూన్ 4వ తారీఖు మేము అధికారంలోకి వస్తాం, మీ అంతు చూస్తామని చెప్పి బెదిరిస్తున్నారు. ఇది అంతవరకు సమంజసం. వాళ్ళని వాడుకుంటున్నారు వీళ్ళు. ఎస్సీలని బీసీలని చంద్రబాబు నాయుడు ఈ విధంగా వాడుకుంటున్నాడు.